అఖిల భారత అధికారుల ఆదర్శ వివాహం ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్ ఐపీఎస్ హోదాలో ఉండి నిరాడంబరంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వివాహం చేసుకుంది ఈ జంట. చౌటుప్పల్లోని కార్యాలయంలోని శనివారం వధువరులు ప్రమాణం చేసి దండలు మార్చుకున్నారు. సబ్ రిజిస్టర్ సందీప్ వీరి పెళ్లిని రిజిస్టర్ చేసి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. వధువు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ శివారు లింగారెడ్డి గూడెనికి చెందిన సురకంటి శేషాద్రిని రెడ్డి 2020లో సివిల్ సర్వీసు పరీక్షలో 401 ర్యాంకుతో ఐపీఎస్ సాధించి తెలంగాణ క్యాడర్కు ఎంపికయ్యారట. గ్రేట్. ఐఏఎస్ ఐపీఎస్ ఇద్దరు గ్రేట్, నిజంగా గ్రేట్. ఇట్లుండాలనే బిడ్డలు జబర్దస్త్ అనిపిస్తుంది. మూడు పెట్టు. వీళ్ళ గురించి మాట్లాడుకోవాలి మనం. ఎటు పోయింది ఇలా పెళ్ళి? అదే ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కుత్బుల్లాపూర్ ట్రాఫిక్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. వరుడు ఏపీలోని కడప జిల్లా చెన్నూరు ఓల్డ్ గాంధీనగర్కు చెందిన నేలటూరు శ్రీకాంత్ రెడ్డి. ఇద్దరు రెడ్డిలే, కులం కలిసింది ఇక్కడ. ఆయన 2025 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ముస్సోరిలో శిక్షణ పొందుతున్నారు. వీరికి పెద్దలు వివాహం కుదిర్చారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి మధ్యాహ్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్న ఈ జంటను వారంతా ఆశీర్వదించి అభినందించారు. గీళ్ళ ఆదర్శప్రాయాలు. ఒకరు ఐపీఎస్, అమ్మాయి ఐపీఎస్, అబ్బాయి ఐఏఎస్. వాళ్ళకు హోదాకు తగ్గ అంతకు మించి చేసుకోవచ్చు పెళ్ళి. 7 అంటాడ చేసుకోవచ్చు, పోయి లండన్లో కూడా చేసుకోవచ్చు వాళ్ళ హోదాకి. కానీ ఎక్కడ కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా మన ద్వారా 10 మంది ఇబ్బంది పడకూడదు, 10 మంది హడావుడి చేయకూడదు, సొసైటీ కోసం మనం పనిచేయాలని వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్లో ఉన్నదో లేదో నాకు తెలియదు. కానీ ఆ బిడ్డలు చౌటుప్పల్కి వెళ్ళి జస్ట్ సింపుల్గా, అమ్మాయిది అక్కడే ప్రాంతం కూడా, సింపుల్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారా. వాళ్ళ గొప్పలు 100 కోట్లు నా బిడ్డ పెళ్ళి అవుతుంది, అరే నువ్వు ఖర్చు పెట్టంటే మల్లారెడ్డి అటువంటి ఖర్చు పెట్టి. రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్ళికి ఎవరు ఖర్చు పెట్టిందా? రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నారు టీడీపీలో. రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఎవడు ఖర్చు పెట్టిండు తెలుసా? మల్లారెడ్డి ఖర్చు పెట్టిండు బిడ్డ పెళ్ళికి. అందువల్ల కృతజ్ఞతా భావం కింద చూపిస్తున్నారు ఇప్పుడు. సెల్యూట్ మీ ఇద్దరికి.